గణేష్, సుగంధిని వస్తున్నారు. వీళ్ళు ఎంపిక చేసుకున్న పాట వాసు సినిమా నుంచి. పాటకు ప్రాణం పల్లవి అయితే అన్న పల్లవి. రచన పోతుల రవికిరణ్, సంగీతం హారిస్ జయరాజ్, మూలగానం కేకే అండ్ స్వర్ణలత పాడారు. వీళ్ళిద్దరు పాడబోతున్నారు. పాటకు ప్రాణం పల్లవి అయితే, పల్లవి అయితే, ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా, ప్రేయసి కాదా. పాటకు ప్రాణం పల్లవి అయితే, పల్లవి అయితే, ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా, ప్రేయసి కాదా. ఎవరేమనుకున్నా వినది ప్రేమ, ఎదురేమవుతున్నా కనది ప్రేమ, కనులే తెరుచున్నా కలయి ప్రేమ, నిదురే రాకున్నా నిజమి ప్రేమ. ఓ చలి సఖీ ప్రియా, you love me now forever and ever. ప్రియా నన్నే. పాటకు ప్రాణం పల్లవి అయితే, పల్లవి అయితే, ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా, ప్రేయసి కాదా. Mama say yeah, say yeah, say yeah, say వయసాగక నేను కలిసిన, నన్ను మరచిన పదే పదే పరాకులే. నీ ఆశలు నీ ధ్యాసలు చిగురించగా పదే పదే పరాకులే. ప్రేమించే మనసుంటే, ప్రేమంటే తెలుసంటే, అది ప్రేమించిందో ఏమో నిన్నే I love you అంటుందే. నువ్వంటే చాలా ఇష్టం, నువ్వంటే ఎంతో ఇష్టం, ఎన్నాళ్ళు నాలో నాకే తెలియని ఆనందాలు ప్రేమే ఇష్టం. పాటకు ప్రాణం పల్లవి అయితే, పల్లవి అయితే, ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా, ప్రేయసి కాదా. Hey yeah, love you. Hey yeah, love you. Hey yeah, hey yeah, yeah, love you, love you. ఓ అనుకున్నదే నిజమైనదే, ఎదురైనదే ఇలా ఇలా ఈ వేళలో. అనుకోకుని అలవాటులు పొరపాటుగా అలా అలా నీ తీరులు. నా వెంటే నీ ఉంటే, నీడల్లే తోడుంటే, పెదవిప్పాలన్నా చెప్పాలన్నా కిస్సే మిస్ అవునేమో. పుట్టిందే తేనెటీగా, పుట్టిందే తీపి బెంగ, కిల్లాడి ఈడే ఆడి పాడి కోడే కూసిందేమో
ఎలవా ఎలవా ప్రియా నన్నే పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ప్రేయసి కాదా 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 అవసరం. నేను బాగా ఎంజాయ్ చేశాను ఈ పాటకి కావాల్సిన యాటిట్యూడ్ అండ్ గణేష్ మీ వాయిస్ అంత బ్యూటిఫుల్గా ఫిట్ అయిపోయింది ఈ పాటకి. థ్యాంక్ యూ. డ్యూయట్లు పాడేటప్పుడు ఎప్పుడూ ప్రాబ్లం ఉండేది కాదు పాత రోజుల్లో. వాళ్ళకి సౌకర్యమైనటువంటి స్కేల్స్లోనే కంపోజ్ చేసేవారు పాటలు. సుశీలమ్మ పాడిన, సౌందరరాజన్ పాడిన, ఘంటసాల గారు పాడిన, యేసుదాస్ గారు పాడిన, ఏం పాడిన, జానకమ్మ పాడిన కాంబినేషన్ ఉన్నప్పుడు ఎవరికి ఎక్కడెక్కడ కంఫర్టబుల్గా ఉంటుందో ఆ జోన్లోనే కన్స్ట్రక్టివ్గా ఉండేది కంపోజిషన్. ఇప్పుడు అలా ఉండట్లేదు. నువ్వు అతను పాడిన స్థాయిలో నువ్వు పాడగలవా? ఇంపాసిబుల్. ఏ లేడీ పాడలేదు. అది అలా కంపోజ్ చేసేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే పైన పాడే వాళ్ళందరూ గతంలో కూడా ఉండేది చాలా రోజుల్లో 50ల్లో ఆ ప్రాంతాల్లో ఎంఎల్ వసంత్ కుమార్ లాంటి వారి గాత్రం మంద్ర స్థాయిలో పాడే గాత్రం ఉన్నప్పుడు పక్కనే మహాలింగం గారు పాడుతున్నప్పుడు ఆయన పై స్థాయిలోనే పాడగలిగేవాళ్ళు, ఆవిడ పాడేది. అక్కడ వేరే దారి లేదు. ఇక్కడ దారి ఉన్నా కూడా కంపోజిషన్ చేసిన తర్వాత ఏం చేయలేని పద్ధతి. అందుకని అమ్మాయిలందరూ కూడా మంద్ర స్థాయిలోనే పాడతారు, అబ్బాయిలందరూ పైన పాడతారు. సో మధ్యలో నువ్వు మంద్రస్థాయి కంటే దాటి పాడినా కూడా ఈ శృతి నీకు కంఫర్టబుల్గా లేదని నాకు అర్థమైపోయింది. ఐఎమ్ వెరీ షూర్. ఎందుకంటే దీన్ని తగ్గించావనుకో నువ్వు లోవర్ నోట్ పాడడం ఇంకా కష్టం అవుతుంది. నువ్వు లోవర్ నోట్ పాడడం కష్టం అవుతుంది, ఆ అబ్బాయి పాడుతున్న దాంట్లో అంత పంచ్ ఉండదు అనమాట. వేరే దారి లేదు. అందుకని ఈ పాట ఇలాగే ఉండాలి. ఇట్ హస్ బీన్ వెరీ వెరీ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మా పిల్లలు చంద్రబోస్ గారు రాసిన అద్భుతమైన ఆణిముత్యాల పాటలు మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, గుర్తు చేసుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం, జ్ఞాపకాలు నెమరేసుకోవడం అన్నది రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, మనుషులకు మాత్రమే ఉన్న అరుదైన వరం. కోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. నీ గొంతుకి చాలా బాగా సెట్ అయింది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి